దట్టమైన అడవిలో చీకటి కమ్ముకుంది. సుమతి ఆత్మ కనిపించింది. ఊర్లో విగ్రహాలు కమ్ముకున్నాయి. నిజానికి ముందు ఉంది నీడ. ప్రజ్ఞ తీయగా మాట్లాడింది. వెనుక దాగి ఉంది నల్లని రహస్యం. పూరబ్ పరిగెత్తినా తోడు దొరకలేదు. ప్రతి మలుపులోనూ భయం నిండింది. బస్టాండ్ వద్ద నిలబడింది నీడ. రక్తపు చుక్కలు నిజాన్ని చూపాయి. చివరికి అందరూ తమ తమ నిజస్వరూపాలను చూపించారు. ఊరంతా మారింది ఒక మిస్టరీగా. మనోహర్, మనోహర్, మనోహర్. ఎవరక్కడా? పూరబ్ తన దూరపు బంధువు చెల్లెలు భూమికతో పాటు జాతరలో ఉంటాడు. తను మొదటిసారి ఊరికొచ్చాడు. అందుకని తను అంతా చాలా శ్రద్ధగా చూస్తుంటాడు. తనకొక విచిత్రమైన విషయం కనిపిస్తుంది. ప్రతి దుకాణంలో ఒకేలాంటి విచిత్రంగా కనిపించే స్త్రీ విగ్రహం కనిపిస్తుంది. ఊర్లో వాళ్ళు ఆ విగ్రహాలను కొనుక్కుంటున్నారు. వాటిని తమ ఇళ్లకు తీసుకువెళ్తున్నారు. అన్నట్టు భూమిక, నాకొక విషయం చెప్పు. ఏంటి? ఇదేం దేవత మాకు పట్నంలో ఎక్కడా దొరకదే. ఇక్కడ వాళ్ళు చాలా పెద్ద ఫ్యాన్లా ఉన్నారు. భూమిక మొహంలో భావాలు ఉన్నట్టుండి మారిపోతాయి. తన సంతోషం నెమ్మదిగా భయంగా మారిపోతుంది. పూరబ్, దేని గురించైతే నీకు తెలీదో దాని గురించి అస్సలు మాట్లాడొద్దు. అరే, నేనేదో తమాషాగా మాట్లాడాను, సారీ. ఏం పర్వాలేదు. పద, ఇంటికి వెళ్దాము. అమ్మ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పద. పూరబ్ ఇంకా భూమిక అక్కడి నుంచి వెళ్లిపోతారు. పూరబ్ ఇంకా భూమిక ఇంటి లోపలికి చేరుకుంటారు. భూమిక వాళ్ళమ్మ ప్రజ్ఞ ప్రేమగా పూరబ్కి స్వాగతం పలుకుతుంది. ఇక పూరబ్ ఆవిడ కాళ్లకు నమస్కరిస్తాడు. ఏంటి బాబు, ఎలా ఉన్నావ్? చాలా పెద్దవాడివైపోయావ్. బాగున్నానత్తయ్య, మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. భూమిక వచ్చేటప్పుడు నిన్నేమీ విసిగించలేదు కదా? గుర్తుంది కదా, చిన్నప్పుడు మీరు చాలా కొట్టుకునేవారు. లేదత్తయ్యా, తనిప్పుడు చాలా తెలివైనదైపోయింది. కాకపోతే ముందులాగా తిడుతూనే ఉంది. సరే సరే, ఈ మాటలు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను నీకోసం భోజనం వడ్డిస్తాను. అలాగే అత్తయ్య. పూరబ్ తన బ్యాగ్ ని తీసుకుంటాడు. గది లోపలికి వెళ్లిపోతాడు. లోపలికి వెళ్లే సమయంలో తన దృష్టి ఇంట్లో ఉన్న మందిరంలో అదే విచిత్రమైన స్త్రీ విగ్రహం మీద పడుతుంది. తను కాస్త ఆశ్చర్యపోతాడు. కాని దానిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతాడు. రాత్రివేళ భోజనం చేసిన తర్వాత ప్రజ్ఞ, పూరబ్ ఇంకా భూమిక లివింగ్ రూమ్ లో కూర్చొనుంటారు. ముగ్గురు కూడా జరుగుతున్న విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. భోజనం చాలా బాగుందత్తయ్య. పల్లెటూరంటేనే పేరు. ఇక్కడి వాళ్ళు చాలా బాగున్నారు. ఇక్కడి వాతావరణం పట్నానికి భిన్నంగా ఉంటుంది. పొల్యూషన్ కూడా తక్కువే. ఇక జీవితం కూడా సరళమైనది. అన్నట్టు ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి? పెద్దగా ఏం లేదు. 2 వారాల వరకు సెలవులున్నాయి. ఆ తర్వాత తాతయ్య పెద్ద కర్మ పూర్తి చేసుకుని అమ్మ కూడా తిరిగొచ్చేస్తుంది. అప్పుడు నేను వెళ్ళిపోతాను. నువ్వు రావడం చాలా సంతోషం. ఇక్కడ నీకు భూమిక అన్నీ చూపిస్తుంది. సరే అత్తయ్య, ఇక నేను పడుకుంటాను. బాగా నిద్రొస్తుంది. సరే, మేం కూడా కాసేపట్లో పడుకుంటాము. భూమిక, నువ్వు పూరబ్కి చాపివ్వు. అలాగేనమ్మా. పూరబ్ భూమికతో పాటు లోపలికి వెళ్ళిపోతాడు. అత్తయ్య కాసేపు అక్కడే కూర్చుంటుంది. తర్వాత లేచి తలుపులు మూసేసిన తరువాత తను మెయిన్ డోర్ దగ్గర ఉన్న ఒక చిన్న కిటికీని తెరుస్తుంది. అది కింద వైపు షెల్ఫ్ లాగా ఓపెన్ అవుతుంది. ఆమె ఆ స్త్రీ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ షెల్ఫ్ మీద పెడుతుంది. విగ్రహం మొహం స్పష్టంగా కనిపిస్తుంది. అర్ధరాత్రి వేళ పూరబ్ మంచం మీద పడుకుని కదులుతూ ఉంటాడు. తనకి సరిగ్గా నిద్ర పట్టడం లేదు. కాసేపటి తరువాత తను లేచి మంచం మీద కూర్చుంటాడు. కాసేపటి తరువాత తను సిగరెట్ ప్యాకెట్ని తీసి ఇంటి మేడపైకి వెళ్ళిపోతాడు. లివింగ్ రూమ్లో నుంచి వెళ్లేటప్పుడు తన దృష్టి తలుపు దగ్గర ఉంచిన ఆ విగ్రహం మీద పడుతుంది. తనకి క్యూరియాసిటీ పెరుగుతుంది. ముందుకు వెళ్లి దానిని శ్రద్ధగా చూస్తాడు. ఎప్పుడైతే తను ఆ విగ్రహాన్ని ముట్టుకోబోతాడో, వద్దు! అప్పుడే ప్రజ్ఞ తన చేతిని పట్టుకొని తనని అక్కడ్నుంచి దూరంగా లాగేస్తుంది.
ప్రజ్ఞ పూర్తిగా భయపడిపోయి ఉంటుంది. నువ్వు ఆ విగ్రహాన్ని ముట్టుకోలేదు కదా? లేదత్తయ్య, కానీ అసలు ఏంటది? నువ్విక్కడ ఏం చేస్తున్నావు? నేను ఊరికే తిరగడానికి వచ్చాను, కానీ పదక్కడి నుంచి. ప్రజ్ఞ పూరబ్ చేయి పట్టుకుంటుంది. తనని తన గది దగ్గరికి లాగేస్తుంది. ప్రజ్ఞ తనని గదిలోకి తీసుకువెళ్లి తనని ప్రశ్నించటం మొదలు పెడుతుంది. దానితో భూమిక కూడా లేస్తుంది. అదంతా సరే, కానీ మీరు నాకు చెప్పాల్సిందే. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు చెప్పకుండా నేను మీ ప్రశ్నలకు సమాధానం చెప్పను. ఉదయం నుంచి నాకు ఆ విగ్రహం ఊర్లో ప్రతి చోట కనిపిస్తుంది, మీ ఇంట్లో కూడా. ఇప్పుడు దీన్ని అక్కడ పెట్టారు. అసలు మీరు ఏం చేస్తున్నారు? అమ్మా, మనం తనకి చెప్పడమే మంచిది. ప్రజ్ఞ గట్టిగా ఊపిరి తీసుకుంటుంది. తనకి ఒక కథ చెప్పటం మొదలు పెడుతుంది. ఇవాళ్టికి 13 ఏళ్ల క్రితం సుమతి ఈ ఊర్లోనే ఒక విధవరాలుగా ఉండేది. తన భర్త చనిపోయిన తరువాత సర్పంచ్ బలవంతంగా తన ఇంటిని కాజేశాడు. తనకి అండగా నిలబడ్డానికి ఎవ్వరూ రాలేదు. అందరూ తమాషా చూశారు. ఆ తర్వాత మీరందరూ మీ భయం కారణంగా ఈ అబలకు తోడుగా నిలబడలేదు. ఇక ఈ సర్పంచ్ అందరి భూములను కాజేయడం అంటే నీకు చాలా సరదా కదా? ఇప్పుడు ఈ ఊర్లో నా ఆత్మ తుఫానుగా మారి తిరుగుతుంది. నీ ఇల్లు నీకు సొంతమవ్వదు. నువ్వు ఇక్కడ ఎప్పటికీ ఉండలేవు. ఆ తరువాత తన మీద తనే దాడి చేసుకుని ఊరందరి ముందు తనని తాను చంపుకుంది. ఆ రోజు నుంచి ఈ ఊరికి దారుణమైన గతి పట్టింది. నెమ్మదిగా ఆ సర్పంచ్ జీవితం చాలా దారుణంగా అంతమైపోయింది. ఆ తర్వాత ఈ దుర్గతి ఊరి వాళ్లకు పట్టింది. ఇక్కడ ఒక సాధువు చెప్పారు, ఒకవేళ మేము తన విగ్రహాన్ని ఇంటి బయట పెట్టి నిరూపించామంటే తను ఇక్కడి దేవత అని, ఆమె ఆ ఇంట్లో ఎవరికీ ఏ కష్టమూ కలిగించదని. ఇకప్పట్నుంచి ఊర్లో ఈ రీతి మొదలయ్యింది. ప్రతి ఒక్కరూ ఇదే చేస్తారు. 7 గంటల తరువాత ఎవరూ తన ఇంట్లో నుంచి బయటికి వెళ్లరు. కథ పూర్తయ్యే సమయానికి తను ఆశ్చర్యపోతాడు. తనేదైతే విన్నాడో దానిని తను నమ్మలేకపోతాడు. అత్తయ్య, దీని వెనక ఎవరైనా మనిషి కూడా ఉండుండొచ్చు కదా. ఇక్కడ వాళ్ళ మనసులో భయాన్ని సృష్టించి ఉండొచ్చు కదా. నువ్వు చెప్పు పూరబ్, అలా ఎవరైనా ఎందుకు చేస్తారు? ఒకవేళ దోచుకోవడం కోసం ఎవరైనా ఇలా చేసున్నా ప్రాణాలు తీయకుండా దొంగతనాలు జరిగేవి. కేవలం డబ్బు నగల కోసం మాత్రమే ఇదంతా చేస్తారని ఎవరు చెప్పారు? ఏమంటున్నా? ఎవరికి తెలుసు ఆ దొంగ మనిషి భాగాలను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నాడేమో. ఊరి వాళ్ళకి అది తెలియదేమో. అందుకే అతని పని సులభం అయ్యుండొచ్చు. పిచ్చివాడ్లా మాట్లాడుకో పూరబ్. ఇది నీకు పూర్తిగా అర్థం కాని విషయం. నేనిక్కడ ఇక ఒక్క క్షణం కూడా ఉండలేను. నాకిటువంటి మూఢనమ్మకాలు అస్సలు నచ్చవు. పూరబ్ చిరునవ్వుతో మొండిగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆగు బాబు, ఇలా చెయ్యొద్దు. వెళ్ళొద్దు పూరబ్, బయట ప్రమాదముంది, వద్దు. కాసేపటి తర్వాత పూరబ్ ఊరి బస్టాండ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్తూ తనకనిపిస్తుంది ఇప్పుడే తన వెనక నుంచి ఎవరో వెళ్లారని. పూరబ్ వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు. ఎవరక్కడ? అక్కడ ఎవరూ కనిపించలేదు. చూడు, నువ్వు ఎవరైనా సరే నేను నీకు భయపడను. నాకు తెలుసు నువ్వు ఊరి వాళ్లను అబద్ధపు కథలతో భయపెడుతున్నావు. నేను ఈ విషయాలకు అస్సలు భయపడను. అక్కడ ఎవరున్నా బయటికి రండి. ఆ తరువాత కూడా ఎటువంటి సమాధానం రాలేదు. పూరబ్ దానిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటాడు. కొన్ని అడుగులు ముందుకు వేశాక పూరబ్ బస్టాండ్ దగ్గర ఆగిపోతాడు. తను టైమింగ్ చార్ట్ని చూస్తాడు. తరువాతి బస్ 3 గంటల తరువాత ఉంది. వెనక్కి వెళ్లడానికి బదులు తను అక్కడే కూర్చోవాలని నిర్ణయించుకుంటాడు. తను అటు ఇటు చూస్తాడు, నోటీస్ చేస్తాడు. ఏ దుకాణము ఓపెన్లో లేదు. తను తన ఫోన్ని తీస్తాడు. బస్ కోసం ఎదురు చూస్తూ న్యూస్ చూస్తూ ఉంటాడు. కాసేపు స్క్రోల్ చేసిన తర్వాత ఉన్నట్టుండి తన చేతి మీద పైనుంచి ఏదో పడుతుంది. తను వెనక్కి చూస్తాడు. మొదటిసారి ఆ రాత్రి తన మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. తను నెమ్మదిగా పైకి చూడటం మొదలు పెడతాడు, ఆ చుక్కలు పడిన వైపు. కాని తనకి అర్థమవుతుంది అది కేవలం పైన ఉన్న పెయింట్ అని. తను కాస్త ఊపిరి తీసుకుంటాడు. ఎప్పుడైతే ఎదురుగా చూస్తాడో తన ఎదురుగా నల్లని చీరలో ఒక భయంకరమైన ఆకృతి ఒకటి కనిపిస్తుంది.
పూరబ్ కంగారు పడిపోతాడు. భయంతో అక్కడ్నుంచి పరిగెడతాడు. పూరబ్ పూర్తిగా భయపడిపోతాడు. తన ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెడతాడు. తను భయంతో చెవులను చేతులతో మూసుకుంటాడు. పరిగెడుతూ తన కాలు ఒక రాయికి తన్నుకుంటుంది. తను ముందుకు పడిపోతాడు. ఎప్పుడైతే తను మొహాన్ని పైకెత్తుతాడో తన ఎదురుగా ఎవరో నిలబడినట్టు కనిపిస్తుంది. తను ఇంకెవరో కాదు, ప్రజ్ఞానే. తన చుట్టుపక్కల భయంకరమైన శబ్దాలు ఉన్నట్టుండి మాయమైపోతాయి. ఇక పూరబ్కి ఒక్క క్షణం పాటు ఆశాకిరణాలు కనిపిస్తాయి. అత్తయ్య, అత్తయ్య, ఏం జరుగుతోంది? ఎందుకిలా జరుగుతుంది? ఇది చాలా తప్పు అత్తయ్య. ప్లీజ్ నన్ను కాపాడండి, ప్లీజ్. నువ్వేమీ కంగారు పడకు బాబు, నేను నిన్ను కాపాడుతాను, నాతో పాటు పద. పూరబ్ సరేనని తల ఊపుతాడు. ప్రజ్ఞతో పాటు ఇంటికి బయలుదేరతాడు. వెళ్తూ వెళ్తూ భయంలో తన దృష్టి కింద పడుతుంది. తను చూస్తాడు, ప్రజ్ఞ కాళ్ళు నేల మీద లేవు, ఆమె గాలిలో తేలుతోంది. అది చూడగానే పూరబ్ కళ్ళు భయంతో నిండిపోతాయి. తను కొన్ని క్షణాలకు ఆగిపోతాడు. ఎవరు నువ్వు? ప్రజ్ఞ ఉన్నట్టుండి ఆగిపోతుంది. నెమ్మదిగా తన తలను పూరబ్ వైపుకు తిప్పుతుంది. తన మొహం భయంకరంగా మారిపోతుంది. అది చూడగానే పూరబ్ వణికిపోతాడు. చెప్పాను కదా, బయటికి వెళ్ళొద్దని. పూరబ్ వెనక్కి పడిపోతాడు. కంగారుతో పరిగెత్తటం మొదలు పెడతాడు. అప్పుడే దారిలో తనకి భూమిక కూడా కనిపిస్తుంది. ఆమె తన వైపే పరిగెడుతూ ఉంటుంది. పూరబ్ భయంతో వెనక్కి పరుగులు పెడతాడు. మొత్తానికి తనకి దాక్కోవడానికి ఒక చోటు కనిపిస్తుంది. తను తన మొహాన్ని దాచుకుంటాడు. ఏడుస్తూ కాపాడమని ప్రార్థిస్తాడు. నన్ను వదిలే, నేనేమీ చెయ్యలేదు. అప్పుడే ఎవరో తన భుజం మీద చెయ్యి పెడతారు. తను కంగారు పడి లేస్తాడు. ఎదురుగా చూస్తాడు. అక్కడ ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు. తనతో పాటు భూమిక కూడా ఉంటుంది. వద్దు, వద్దు, ఎవరు మీరందరూ? పూరబ్, శాంతించు. ఇతను ఇన్స్పెక్టర్ శర్మ. నేనే ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్విక్కడేం చేస్తున్నావు? పూరబ్ అందరి కాళ్ల వైపు చూస్తాడు. అంతా మామూలుగానే అనిపిస్తుంది. అది నేను అడగాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరు వీళ్ళంతా? నువ్వు ఈ ఊర్లో ఎందుకున్నావు? మన ఊరు 2 స్టాపుల తర్వాత వస్తుంది. ఈ చోటు 13 ఏళ్ల నుంచి నిర్మానుష్యంగా ఉంది. ఎందుకంటే ఈ ఊరు మొత్తం భూతాలతో నిండుంది. నువ్విక్కడేం చేస్తున్నావు? పూరబ్కి ఏమీ అర్థం కాక అటూ ఇటూ చూస్తాడు. తనెప్పుడైతే ఒకవైపుకు తల తిప్పుతాడో అప్పుడు దూరంగా తనకి భూతాలన్నీ నిలబడి చూస్తున్నట్టు అనిపిస్తాయి. అదంతా నేను తర్వాత చెప్తాను. ముందు నువ్వు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. పూరబ్ భూమిక ఇంకా ఇన్స్పెక్టర్తో కలిసి అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇద్దరూ కూడా తన ముందే నడుస్తూ ఉంటారు. ఇక అంతా ఒక్క క్షణానికి చాలా మామూలుగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే భూమిక ఇంకా ఇన్స్పెక్టర్ నెమ్మదిగా తమ తలను పైకెత్తుతారో అప్పుడు నిజం ముందుకు వస్తుంది. వాళ్ల మొహాలు మారిపోయి ఉంటాయి. వాళ్ల కళ్లల్లో మానవత్వం కాదు, భయంకరమైన ఖాళీతనం కనిపిస్తుంది.